డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఫాలోయింగ్. లేకపోతే లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు అలా వదిలేయడం ఇష్టం ఉండదు, సో లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ప్రాబ్లం. 16th వన్ ఏమంటున్నాడు, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడుగుతూ వస్తున్నాడు అనమాట ఇలాంటి క్వశ్చన్స్ పైన గ్రాఫ్ మీద. సో ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి. సో జీరోస్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ సపరేట్ తీసుకుందాం. p of x is equals to ఎంత ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఇప్పుడు నాకు రూట్స్ కనుక్కుంటున్నాను. రూట్స్ కనుక్కున్నాను అంటే ఖచ్చితంగా నాకు గుర్తుపెట్టుకోండి 6x². 6x² రూట్ అంటే 2 3s are. సో నాకు పెద్ద నెంబర్కి మైనస్ రావాలి, చిన్న నెంబర్కి ప్లస్ రావాలి, అప్పుడు నాకు ఇది సాటిస్ఫై అవుతుంది బిట్వీన్లో ఉండేది. x² మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6. సో ఇప్పుడు నేను ఇది సాల్వ్ చేసిన అంటే x², వీటిలో నుంచి x కామన్ తీసేసాను అంటే, వీటిలో నుంచి నేను x కామన్ తీసాను అంటే x మైనస్ 3 మైనస్ 2 కామన్ తీసానంటే x మైనస్ 3, ఎందుకంటే 2 3s are 6 కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ రెండిట్లలో x మైనస్ 3 కామన్ తీసేస్తే x మైనస్ 3 కామన్ తీసాను అంటే x మైనస్ 2 ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు వీటికి నేను రూట్స్ జీరోస్ కనుక్కోవాలంటే x is equals to 3, x is equals to 2. సో జీరోస్ కనుక్కున్నాం, 3 నుంచి 2 మధ్యలో మనకు ఉన్నాయండి కాబట్టి మనకి, సో మనం మైనస్ నుంచి తీసుకుందాం. మన గ్రాఫ్లో ఒక టేబుల్ తీసుకుందాం, టేబుల్లో రిప్రజెంట్ చేసుకుంటూ గ్రాఫ్ తీసేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ -3 -2 -1 ఒక సెకండ్ ఒక వాల్యూ గ్యాప్ తీసుకుందాం. సో -3 -2 -1 0 +1 +2 +3 +4 +5, అంతేనా? సో ఇక్కడ నేనేమో x² అనుకుంటున్నాను, -5x 6 ఇది y పాయింట్ అనుకుందాం. సో టోటల్ వచ్చే వాల్యూ అనమాట. సో ఇప్పుడు x² అంటే 3 3s are 9 4 అంటే ఇంకా స్క్వేర్ లో ఉన్నాయంటే మైనస్ ప్లస్ లేకపోతే, ఇది ఆల్రెడీ ప్లస్ లో ఉంది కాబట్టి ప్లస్ లే వస్తాయి. 1 4 3 3s 9 16 and 25. సో ఇప్పుడు వచ్చేసాము 5x ప్లస్ లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3s are 15 4 2s are 8 మైనస్ 5 2s are 10 5 2s are 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 5. ఇది వచ్చేసాము 0, ఇక్కడ వచ్చేసాము -5, ఇక్కడ వచ్చేసాము -10 5 3s are 15 -15 -4 5s are 20 -5 5s are 25. రైట్, ఇప్పుడు అన్నిటికీ 6 సేమ్, అక్కడే మనకేం మారదు కాబట్టి కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని 6 తీసుకునేస్తాం మనం అంతా. వీటిని అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ y పాయింట్ వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ 9 15 6 అంటే 9 15 15 అంటే ఇక్కడ 30 అరౌండ్ వస్తుంది. అంటే పాయింట్ వైజ్ తీసుకుంటే -3 30. సో -2 ఇక్కడ 10 20. సో -2 20 ఈ పాయింట్ ఇక్కడ 20 వస్తుంది. ఇక్కడ వచ్చేసాము -1 6 6 12 టోటల్ 6 12 అంతే కదా, 12 వస్తుంది. ఇక్కడ -1 12 ఇంకో టేబుల్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఇట్స్ ఓకే. ఇక్కడ వచ్చేసాము 6 వస్తుంది అంటే 0 6. ఇక్కడ వచ్చేసాము 1 6 లో 5 పోతే 1 ఉంటుంది, 1 2 వస్తుంది 1 2 ఇక్కడ వచ్చేసాము 2. సో y పాయింట్ కావాలంటే ఇది ఒక 10 పోతే 0 వస్తుంది 2 0. ఇక్కడ వచ్చేసాము 9 + 6 15 - 15 అంటే ఇక్కడ 0 వస్తుంది 3 0. సో ఇది కూడా 3 0. నెక్స్ట్ 16 + 6 అంటే మనకి 22 వస్తుంది. 22 నుంచి 20 పోతే 2 మిగులుతుంది 4 2 వస్తుంది. ఇక్కడ వచ్చేసాము 25 - 25 0 అయిపోతుంది. ఇక్కడ 6 ఇంకా 5 6 ఇక్కడ 6 వస్తుంది 5 6. ఇప్పుడు ఈ పాయింట్స్ అనేది మనం గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం. సో ఇప్పుడు నేను
ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాను. పెద్ద నెంబర్ అంటే ఇంకా 30 అప్రాక్సిమేట్లీ, ఇక్కడ 30 అనుకోండి. సో ఇక్కడ -1 -2 ఇక్కడ చూసాము -3 ఇక్కడ 1 2 3. సో ఆల్మోస్ట్ అన్ని 1 to 3 దగ్గర ఉన్నాయి కాబట్టి 4 5 ఇక్కడైతే -3 లాస్ట్. ఓకే, -3 దగ్గర 30 అంటున్నాడు. సో -3 దగ్గర 30. ఓకే రైట్. సో -2 దగ్గర 20. సో అరౌండ్ ఇక్కడ 20 అనుకుంటే -2 దగ్గర 20. -1 దగ్గర 12 అరౌండ్ ఇక్కడ అనుకుంటే -2 దగ్గర 12. సో 0 దగ్గర 6. ఇది 0 పాయింట్ కదా, అరౌండ్ ఇక్కడ అనుకుంటే ఈ పాయింట్ అనుకో 6. ఇక్కడ రాసుకొని 30 20 12 6. ఇప్పుడు 1 దగ్గరేమో 2 అంటున్నాడు. సో అరౌండ్ ఇక్కడ ఎక్కడ ఓకే 1 2. సో 2 దగ్గర 0. సో ఈ పాయింట్ దగ్గర 0. 3 దగ్గర కూడా 0. 4 దగ్గర వచ్చేసేమో 2 అరౌండ్ ఇక్కడ వస్తుంది అనుకోండి 2 ఈ పాయింట్. నెక్స్ట్ 5 దగ్గర 6 అంటే కొంచెం పైకి వస్తుంది 6. వాటర్ లైన్ సిస్టమ్ డ్రా చేయండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ నేను క్లబ్ చేసుకుంటూ వచ్చాను అంటే గ్రాఫ్ అనేది ఇలా ఉంది, ఇలా వస్తుంది. ఒరిజినల్ గ్రాఫ్ మీరు తీసుకున్నారంటే మాత్రం అరౌండ్ మీకు ఇలానే వస్తుంది కాబట్టి. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ అండ్ ద టేబుల్ ఫర్ ది 16th క్వశ్చన్. నెక్స్ట్ 17th one. ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. ఫార్ములా ఉందంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఫార్ములా ఏంటి, ఇప్పుడు మనకి ట్రై సెక్షన్ అంటే ఒక లైన్ లో మనకి ట్రై సెక్షన్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు నాకు 3 parts డివైడ్ అయినట్టేనా. మొత్తం ఈ డిస్టెన్స్ మొత్తం ఏ నుంచి నేను బి దాకా తీసుకున్నాను అంటే ఇప్పుడు నాకు ఇది మొత్తం ట్రై సెక్షన్ చేశాను అంటే ఇక్కడ నుంచి పి అనే పాయింట్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. ఇప్పుడు ఇది పి అనుకుంటాను, దీన్ని క్యూ అనుకుంటాను. ఇప్పుడు నేను ఏ నుంచి పికి తీసుకున్నప్పుడు మళ్ళీ పి నుంచి బికి, ఏ నుంచి పికి, పి నుంచి బికి ఇక్కడ వచ్చేసేమో డిస్టెన్స్ 1, ఈ టోటల్ డిస్టెన్స్ 2 అనుకుంటా. సో 1 2. ఇంకో కేసులో అప్పుడు నాకు ఇది ఎం అవుతుంది, ఇది నాకు ఎన్ అవుతుంది. ఒకవేళ నేను ఏ నుంచి క్యూకి అంటే ఏ టు క్యూ అండ్ క్యూ టు బి, సో ఎక్కువ డిస్టెన్స్ ఇప్పుడు దేనికి ఉంది అంటే ఇక్కడ నుంచి క్యూ దగ్గరికి 2 డిస్టెన్స్ అనుకుంటాను, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 డిస్టెన్స్. అంటే ఎక్కువ ఉన్న దగ్గర 2 అనుకున్నా, తక్కువ ఉన్న దగ్గర 1 అనుకున్నా. అప్పుడు ఇది ఏ క్యూ అనేది 2 అవుతుంది, క్యూబీ అనేది 1 అవుతుంది. సో ఇది గుర్తు. ఇంకా ఇది ఇలా మీరు ఐడెంటిఫై చేసుకొని రాసుకోవడం వచ్చింది అంటే మాత్రం ఇంకా సింపుల్. అప్పుడు ఇది ఎం అవుతుంది, ఇది ఎన్ అవుతుంది. ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ట్రై సెక్షన్ ఫార్ములా అనుకుంటున్నాం అంటే పీ కామా క్యూ అనే ఫార్ములా అనుకుంటున్నాం కాబట్టి ఎం ఇంటూ x2 ప్లస్ ఎన్ ఇంటూ x1 బై ఎం ప్లస్ ఎన్ బ్రాకెట్ కామా. ఇప్పుడు ఎం ఇంటూ y2 ప్లస్ ఎం ఇంటూ y1 బై ఎం ప్లస్ ఎన్. ఇప్పుడు నేను ఫస్ట్ కేసు తీసుకుంటున్నా. ఫస్ట్ అంటే ఏపీ పీబీ అనే డిస్టెన్స్ తీసుకున్నా, అప్పుడు ఎం వాల్యూ 1 2 అవుతుంది. ఇప్పుడు 1 ఇంటూ సో x2 పాయింట్స్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. -2 కామా 2 కామా -2 -7 కామా 4. సో ఇప్పుడు నాకు ఇది x1 ఇది y1 ఇక్కడ రాసేసుకుందాం. -2 కామా 2 కామా -2 -7 కామా 4 ఇది ప్లస్ నాన్న ఇక్కడ మైనస్ కాదు. ఇప్పుడు నేను వీటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎం వాల్యూ 1 ఇంటూ x2 వాల్యూ అంటే -7 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత 2, x1 వాల్యూ 2 డివైడెడ్ బై 1 ప్లస్ 2 కమ్మా ఎం వాల్యూ 1, y2 వాల్యూ 4 ప్లస్ ఎం వాల్యూ 2, y1 వాల్యూ -2 డివైడెడ్ బై 1 ప్లస్ 2. సో 1 ప్లస్ 2 అంటే 3 అయిపోతుంది. -7 ప్లస్ 2 2s are 4 by 3 కమా 4 ప్లస్ 2 2s are 4 మైనస్ ఉంది. సో -2 2s are 4. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది 3.
ఈ టోటల్ వాల్యూ 4 - 4 అంటే ఈ టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. ఇది మాత్రం -7 లో 4 పోతే 3/3 అంటే 1 వస్తుంది. అంతేనా? సో 3/3, 0 అంటే 1, 0. సో PQ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసేమో 1, 0. లేదు ఇంకొక రేషియో ప్రకారం n:n ఇంకోటి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? m వాల్యూ 2, n వాల్యూ 1. సో దీన్ని యూజ్ చేసుకొని ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి సేమ్ PQకి. అంటే ఇప్పుడు ఇది P పాయింట్, ఇది P పాయింట్ కనుక్కోవడానికి, ఇది వచ్చేసేమో Q పాయింట్ కనుక్కోవడానికి. సో ఇప్పుడు నాకు 2 into x2 అంటే ఏంటిది? -7 ప్లస్ 1 into x1 కదా -2 డివైడెడ్ బై 3. 2 + 1 అన్న 2, 1 + 2 అన్న 3 కదా. సో మళ్ళీ చేయను అనమాట. సో m వాల్యూ 2 into, సో y2 వాల్యూ 4 ప్లస్ 1 into ఎంత వచ్చింది? y1 వాల్యూ -2 డివైడెడ్ బై 3. సో Q పాయింట్ కనుక్కుంటుంది. Q ఈజ్ ఈక్వల్స్ టు 7 2s are 14 -14. సో ప్లస్ 2 డివైడెడ్ బై 3, 4 2s are 8 ప్లస్ -2 బై 3. సో 14 లో 2 పోతే -12 బై 3, 6/3. 3 1s are 3 2s are 3 1s are 3 4s are. అప్పుడు Q పాయింట్ ఎంత వస్తుందంటే -4, 3. సో P పాయింట్ వచ్చేసేమో 1, 0. Q పాయింట్ వచ్చేసేమో -4, 3. సో దీస్ ఆర్ ద ట్రైసెక్షన్ పాయింట్స్ ఆఫ్ దిస్ గివెన్ పాయింట్. నెక్స్ట్ వన్ 18th one ఏమంటున్నాడు? The nth term of an AP is an is equals to 3 + 4n. సో ఇప్పుడు నాకు ఏం లేదన్నా, ఇప్పుడు A1 కావాలి మనకి. A1 is equals to 1 అంటే n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. 3 + 4 ఎంత వస్తుంది? 3 + 4 అంటే 7 వస్తుంది. ఇప్పుడు A2 కావాలి సెకండ్ టర్మ్. 3 + n + 2 సబ్స్టిట్యూట్ చేసినామంటే 4 2s are 8. 8 + 3 అంటే 11. ఇప్పుడు నాకు A3 కావాలి. సో థర్డ్ టర్మ్. అన్ని చేసుకుంటూ పోలేం కదా, ఎంత టర్మ్ వరకు ఎన్నో మనం చెప్పలేము, అన్ని చెప్తాం. బట్ మాకు డిఫరెన్స్ తెలియదు కాబట్టి నేను చేస్తున్నా. నెక్స్ట్ టైం 3 + 4 3s are 12. 12 + 3 అంటే 15. సో వీటి మధ్యలో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 7 11 15 అంటే 11 - 7 అంటే 4. 15 - 11 అంటే 4. సో కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. ఇప్పుడు నేను నాకు టోటల్ సమ్ ఇచ్చేసాను. Sn is equals to sum of n టర్మ్స్ ఇచ్చేసాడు. ఫైండ్ ఎంత టర్మ్ కనుక్కోమని సార్. సో Sn is equal అంటే ఇక్కడ సమ్ చేసినప్పుడు ఎంత ఎన్ని టర్మ్స్ వరకు ఉన్నాయి ఇట్లా అనేది క్లాసిక్ అనమాట. n/2 into 2a plus n - 1 into d. సో సమ్ ఆఫ్ ఎంత టర్మ్ వచ్చేసామో 525 is equals to n తెలీదు /2 2 into a వాల్యూ ఫస్ట్ టర్మ్ అయితే 7, 2 into 7 ప్లస్ ఆ n వాల్యూ తెలియదు n - 1 ఇంటూ d కామన్ డిస్టెన్స్ అయితే 4. కామన్ డిస్టెన్స్ 4. ఇప్పుడు నేను ఈ డినామినేటర్ లో ఉండే 2 ని పక్క పంపించేస్తాను. 525 into 2 అంటే 1050 అంతే కదా. 500 into 2 అంటే 1000, 25 into 2 అంటే 50, 1050. n into 2 7s are 14 ప్లస్ 4n మల్టిప్లై చేస్తున్నా. 4n - 4, 4n - 4. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి వస్తుంది. దీన్ని మొత్తం సపరేట్గా రాసుకో. సో 1050 is equals to n into 14 plus 4n -4. సో ఇప్పుడు నేను దీని మొత్తాన్ని మల్టిప్లై చేసుకుంటే 4n² ప్లస్ 14n minus 4n is equals to 1050. అంతేనా? 14n లో నుంచి 4n పోతే 4n²
ప్లస్ 10n ఇది పక్క తెచ్చుకుంటే అంటే 1050 ఈక్వల్ కి సైడ్ వచ్చిందంటే -1050 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేయండి. సో మనకి మల్టిప్లై 4 టేబుల్తోనే చేసుకోవాలి. 2 టేబుల్తోనే 2 2s are 4, 2n square, 2 5s are 2n, 2 చేసినాం కదా మనం ఆల్రెడీ 525 ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను అన్ని 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకున్నాను. క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ అయిపోతే మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 525కి 2కి మనకి కనుక్కోవడం రూట్స్ కనుక్కోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి తెలిసిన ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ వాల్యూ బి వాల్యూ 5, సి వాల్యూ -525. సో మనకి ఫార్ములా ఏంటిది -b ± √b² - 4ac/2a. అంతేనా? ఈ ఫార్ములాలో -b అంటే -5 ± √b² అంటే 25 5 -4 into a. 4 into a అంటే 4 2s are 8 a into -520 డివైడెడ్ బై 2 into 2 అంటే టోటల్ 4 అవుతుంది. నెక్స్ట్ దీని ఒకసారి దాని ఒకసారి సపరేట్ రాసుకుందాం. -5 ప్లస్ ఉన్నది దీనికి ఒకసారి చూద్దాం. √25 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. ఇది 525 into 8 525 into 8 అంటే 4000 అరౌండ్ 200 వస్తుంది. 4200 డివైడెడ్ బై 4. సో ఇప్పుడు ఎలా చేస్తాం? -5 √4225 డివైడెడ్ బై 4 ఎందుకంటే యాడ్ చేసుకున్నాం. ఒక 25 యాడ్ అయిపోతుంది అంతే. సో దీనిలో ప్లస్తో ఒకసారి మైనస్తో ఒకసారి చేసుకుందాం సింపుల్. సో -5 ప్లస్ √422.5/4 ఇప్పుడు మైనస్తో తీసుకున్నాము అంటే -5 మైనస్ √4225. 4225కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత వస్తుంది? 4225 కదా. సో ఫ్యాక్టర్స్ తీసుకున్నాము అంటే అరౌండ్ 65 డివైడెడ్ బై 4. నేను ఆల్రెడీ షార్ట్ కట్స్ ఎలా చేయాలో చెప్పాను, అది మళ్ళీ చెప్పలేను కదా. మీకు ఆ షార్ట్ కట్స్ చెక్ చేశారంటే అర్థమైపోతుంది అనమాట. సో ఇది అరౌండ్ 65 దగ్గర మనకి 4225కి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. సో -5 ప్లస్ 65 డివైడెడ్ బై 4. ఇక్కడ టోటల్ -5 మైనస్ 65. ఇక్కడ నీకు మైనస్లో వస్తుంది. సో ఇది మొత్తం -10లో వస్తుంది కాబట్టి దీన్ని మనం తీసుకోం. సో ఇది మాత్రం కన్సిడర్ చేస్తున్నాం. 65 - 5 అంటే 60/4. సో 4 1s are 4, 2 వస్తుంది, 4 5s are అరౌండ్ 15. సో మనకి ఎంత టర్మ్ అనేది ఇప్పుడు నువ్వు కనుక్కున్న వాల్యూ వచ్చేసేమో ఎంత టర్మ్. సో ఎంత వస్తుందంటే 15 వస్తుంది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అన్నది కాబట్టి n వాల్యూ 50 ఇంత చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ మోడల్ పేపర్. సో ఇంకొక మోడల్ పేపర్ కూడా చెప్తాను. సో అది కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేష్ స్మార్ట్ స్టడీ. ఈ స్టూడెంట్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఫిజిక్స్ మోడల్ పేపర్ కూడా చెప్తాను. సో మీ ఫ్రెండ్స్ ఇది మీకు వాల్యుబుల్గా అనిపించినట్టే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మీకు ఇంప్రూవ్మెంట్ నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం మీరు మిస్ మ్యాచ్ చేసినా, ఒకవేళ చాయిస్తో వదిలేసినా, ఒకవేళ అదే ప్రాబ్లం ఎగ్జామ్కి రావచ్చు కదా, దాన్ని కూడా ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో రైట్, రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. మీకు ఈ వీడియో మాత్రం యూస్ఫుల్ అనిపించినట్టు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటాను అనమాట. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై స్టూడెంట్.